హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. శ్రీరామనవమికి చలివిడి పానకం చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే విధానం చూపిస్తాను. చాలా సింపుల్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పానకం ఎలా చేసుకోవాలి, చలివిడి ఎలా పట్టుకోవాలి అంటే పచ్చి చలివిడి పడతారు ఈ శ్రీరామనవమికి. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. 10 నిమిషాలండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. మనకి పక్కా కొలతలు తెలిస్తే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనం పానకం అయితే రెడీ చేసేద్దాం. నేనైతే 1 టేబుల్ స్పూను మిరియాలు, అలాగే 2 యాలక్కాయలు తీసుకుని దీన్ని చక్కగా పౌడర్లా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. యాలక్కాయలు వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే ఒక బౌల్లో పోసేసుకుని ఒక అరకప్పు దాకా బెల్లం అయితే తీసుకుని ఈ బెల్లం కరిగే వరకు ఇందులో మిరియాల పొడి అలాగే వేసి చక్కగా తిప్పేసుకుంటే మొత్తం బెల్లం అన్నది కరిగిపోద్ది. ఎందుకంటే మనం ముందే దాన్ని పొడిలాగా తురిమేసుకున్నాం. అలాగే ఇందులో కాస్త పుదీనా ఆకులు కూడా వేస్తే ఆరోగ్యం, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ శ్రీరామనవమికి ఎందుకు తాగుతారు అనుకుంటున్నారు? ఈ పానకం సమ్మర్ కదా, మనకి చలవ చేయడం కోసం ఈ పానకాన్ని అన్నది మనకి దేవుడి ప్రసాదంగా ఇస్తారు. పానకం అయితే రెడీ అయింది. దాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే చలివిడి చేసేసుకుందాం. నేనైతే 1 కప్పు వరిపిండి తీసుకున్నా. దానికి అదే కప్పుతో ఒక అరకప్పు బెల్లం అయితే తీసుకున్నా. అలాగే 2 ఇలాచీ వేసి ఇది చక్కగా పౌడర్ అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లం అంతా కలిసిపోయేలాగా ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది పౌడర్ అన్నది. ఈ వరిపిండి వేరే బౌల్లో చక్కగా ఇలా తీసేసుకుని మొత్తం ఇంకా ఏమన్నా గడ్డలు ఏమైనా ఉన్నాయా చూసుకుంటే ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. అలాగే దీనికి వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పోస్తే చలివిడి అన్నది లూజ్ అయిపోతుంది అనమాట. అందుకని కొంచెంగా పోసుకుంటూ చలివిడి అన్నది ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చలివిడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుతున్నాను చూడండి. ఇలా కలిపితే సరిపోతుంది అనమాట. అలాగే దీంట్లోకి మనకు ఇంకా ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరిని కాస్త ఆయిల్ లేకుండా ఫ్రై చేసి కలర్ మారే వరకు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవచ్చు. అలాగే నేను 2 స్పూన్లు నెయ్యి కూడా వేసాను. ఇదిగోండి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీన్ని ఇలా కలిపేసుకుని చక్కగా ఈ ఫ్లేవర్కి చక్కగా కమ్మదనం వస్తుందన్నమాట. నెయ్యి ఫ్లేవర్కి చలివిడి అన్నది ఇంకా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం 10 నిమిషాల్లో అయిపోద్ది. ఆ రోజుకు శ్రీరామనవమి రోజుకి హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి అనమాట. ఈ నెయ్యి కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే చలివిడి అన్నది చాలా కమ్మదనం వస్తుంది. అలాగే దీని ఫ్లేవర్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతకన్నా ఎలా ఉందండి పానకం చలివిడి? మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నా వాయిస్ కొంచెం కోల్డ్ చేసింది, కొంచెం తేడాగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇలాంటి చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకుని ఆ భగవంతుడికి సమర్పించుకుంటే మనసుకు ప్రశాంతతగా ఉంటుంది. హడావుడి ఏమీ లేకుండా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా టైమింగ్స్ పెట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఇంట్లోనే చక్కగా చేసుకుని ఆ భగవంతుడికి నివేదన చేసుకోవడానికి మనకు సింపుల్ ప్రాసెస్లో బెల్లం అలాగే మిరియాల పానకం అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.